హైదరాబాద్ టు లదాఖ్ సోలో రైడ్ లో డే 30. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి తాజ్ మహల్ కి వెళ్ళాను. యాక్చువల్లీ నా ప్లాన్ లో తాజ్ మహల్ లేదు. శివాని లాస్ట్ 1 వీక్ లో ఆల్మోస్ట్ నన్ను 4 to 5 టైమ్స్ అడిగింది, అరే ఒక తాజ్ మహల్ కి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేయమని. కేవలం తనకి చూపిద్దామని చెప్పి ఆగ్రా వచ్చాను. తాజ్ మహల్ కి వెళ్ళి అక్కడ నుంచి శివానికి వీడియో కాల్ చేసి తనకి అంతా చూపించాను. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తన హ్యాపీనెస్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఫుల్ఫిల్లింగ్ హర్ డ్రీమ్. వీడియోస్ అవి తీసుకొని తాజ్ మహల్ నుంచి బయటకు వస్తూ చోలే భటూరే తినేసి రూమ్ కి వెళ్ళి చెక్అౌట్ చేశాను. సీరియస్లీ ఎప్పుడెప్పుడు చెక్అౌట్ చేయాలనిపించింది. ఈ ట్రిప్ మొత్తంలో ఇక్కడ చూసిన బల్లు నేను ఎక్కడా చూడలేదు. ఆల్మోస్ట్ లైక్ ఒక 40 to 50 బల్లులు చూసాను. గుడ్ థింగ్ ఏంటంటే రూమ్ లో ఒకటి కూడా లేదు. అండ్ చెక్అౌట్ చేసేసి we started towards Lucknow. ఆగ్రా టు లక్నో కూడా మనకి ఎక్స్ప్రెస్ వే ఉంది. 300 కిలోమీటర్ స్ట్రెచ్ అండ్ 330 రూపీస్ టోల్ పే చేసి స్టార్ట్ అయిపోయాను. లక్నో రీచ్ అవ్వగానే గ్లౌజ్ చేసేసి ట్యాంక్ బ్యాగ్ లో పెడదామని చెప్పి చూస్తే ట్యాంక్ బ్యాగ్ జిప్ ఖరాబ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి శారీ గార్డ్ కూడా కట్ అయిపోయింది. ఆగ్రా టు లక్నో రావడం ఒక ఎత్తు అయితే, లక్నో వచ్చిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటి రావడం ఇంకొక ఎత్తు అయింది. ట్రాఫిక్ సెన్స్ అయితే వేరే లెవెల్ అసలు. సిటీ అవుట్స్కట్స్ లో అయితే జంక్షన్స్ లో కూడా సిగ్నల్స్ ఉన్నాయి కానీ బట్ నో వన్ ఫాలోస్ ది సిగ్నల్. ఎవరు ఎట్టొస్తాడో తెలియదు. ఈవెన్ ఆపోజిట్ లో ట్రక్స్ కూడా వచ్చేస్తున్నాయి బట్ నో వన్ డామ్ కేర్ అబౌట్ దెమ్. నానా తిప్పలు పడుతూ మొత్తానికి 4:45 అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అండ్ రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నిన్న నైట్ మనం ఆగ్రాలో తిన్న ఫుడ్ కొంచెం తేడా కొట్టేసింది. ఇంకేం తినకుండా కొంచెం రెస్ట్ తీసుకున్నాను ప్రశాంతంగా. అండ్ ఆల్సో ట్యాంక్ బ్యాగ్ జిప్ వేపించేసుకొని శారీ గార్డ్ కూడా టెంపరీ జుగాడ్ చేసి సెట్ చేసుకొని చైన్ టైట్ చేసుకొని రూమ్ కి వచ్చేసి పడుకున్నాను. రేపు మనం లక్నో లోకల్ చూద్దాం. ఏమేమి చూసాం, ఏమేమి ట్రై చేసామని చెప్పి తెలుసుకోవాలి అనుకుంటే స్టే ట్యూన్ టు మోటో సంచారి.